ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. నేటి వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఇంతటితో వాక్య భాగము సరి. రాజైన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో తన కుమారునికి మరియు దేవుని జ్ఞానాన్ని కోరుకునే ప్రతి విశ్వాసికి రాసిన మాటలు. వాక్య వివరణ: ఆకస్మికముగా భయం కలుగునప్పుడు అంటే అనుకోని ప్రమాదాలు, విపత్తులు, కష్టాలు మన జీవితంలో కలుగునప్పుడు మనం ఏం చేయాలి? దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు అనగా దుర్మార్గులు కుట్రలు చేయి వారికి నాశనం కలిగినప్పుడు మనం ఏమి చేయాలంటే భయపడవద్దు. దేవుని జ్ఞానములో నడిచే వారికి ఆకస్మికంగా కలిగే కష్టము వచ్చినను భయపడాల్సిన అవసరం లేదు. భయానికి బదులు విశ్వాసాన్ని ఎంచుకో. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఇతరులకు కలుగు నాశనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఆశ్రయించు వారికి వారి పక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను దేవుడు ఏ అపాయమును నీ వద్దకు రానియాడు. దేవుని ప్రేమించు వారిని ఆ దేవుడు ప్రతి అపాయం నుండి తప్పించును.